వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈ రోజు మనం సొగస్టుడు తర్మలో విద్యానగర్లో ఉన్న శ్వేత సారీ మందిర్కి వచ్చేసామండి. ఈ రోజు మనం డిఫరెంట్గా కంచిపట్లో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ చూడబోతున్నాం. సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు, ఈరోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? కంచిపట్లో బ్రైడల్ కలెక్షన్ చూపిస్తాను. కంచిపట్లో బ్రైడల్ కలెక్షన్ మొత్తం అన్ని కూడా పెళ్లికి సంబంధించి దానిలో డిజైనర్ సారీస్ చూపిస్తాను. దానిలో డిజైనర్ సారీస్. మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఓకే మేడం. ఓకే, ఇది వచ్చి పళ్ళు పాట్ మేడం. వావ్, పళ్ళు పాట్ మనకు కొద్దిగా కాంట్రాస్ట్ కాంబినేషన్ వస్తుంది టోటల్ గా, అంటే ఆపోజిట్ కాంబినేషన్. ఓకే, గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి పింక్. దీంట్లో మిడిల్ లో వచ్చేసరికి మనకి డైమండ్స్ లాగా డిజైన్ చేసి, ఒక డైమండ్ లో వచ్చేసరికి మనకి మ్యాంగో ఇచ్చారు, ఇంకొక డైమండ్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే టెంపుల్ డిజైన్ క్రియేట్ చేశారు. మొత్తం అంతా కూడా పింక్ లోనే 2 కలర్స్ కాంబినేషన్ అనమాట. ఇది మజంటా పింక్ వస్తుంది, ఇది ఒకటి మనకేం లైట్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది మధ్యలో బ్లాక్ అలా చేశారండి. అటు ఇటు వచ్చేసరికి మనకి ఒక చిన్న క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. తర్వాత ఒక సర్కిల్ టైప్ ఫ్లవర్ వచ్చింది, మళ్ళీ సేమ్ క్రీపర్. ఇలా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారనమాట. దీని బోర్డర్ వచ్చేసి పైన వచ్చేసరికి కడ్డీ బార్డర్ వచ్చింది. ఓకే, కడ్డీ అంచు అంటే కొంచెం చిన్నగా ఉంటుంది. కడ్డీ అంచు తీసుకొని రెండు వైపులో మనకు ఒక డిజైన్ ఇచ్చారు అనమాట. ఓకే, కింద వచ్చి డిఫరెంట్ గా పైతాని స్టైల్లో బార్డర్ ఇచ్చారు అనమాట. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి పైతాని స్టైల్ బోర్డర్ వచ్చింది. అది కూడా పింక్ కలర్ తో ఫ్లవర్ ఇచ్చారు. మనకేమో మళ్ళీ లీవ్స్ ఏమో 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. అది గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ హాఫ్ టైప్ లో డిజైన్ చేశారనమాట. దీంట్లో చిన్న చిన్న మామిడి పిందెలు కూడా ఇచ్చారండి. మొత్తం స్ప్రే టిష్యూ వచ్చింది బ్యాక్గ్రౌండ్ అంతా. దీంట్లో మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్నది అంటే మీనా వర్క్ టైప్ లో ఒక చిన్న మ్యాంగో ఇచ్చారండి. అవుట్ లైన్ అంతా కూడా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్, అంటే గ్రీన్ కి కాంట్రాస్ట్ కంటే బాగా కనపడేటట్టు అవుట్ లైన్ అంతా కూడా మనకి వైలెట్ కలర్ తో మనకి కాంబినేషన్ తో మనకి అవుట్ లైన్ అంతా డిజైన్ చేశారు. టోటల్ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఫుల్ ఇలాగే చిన్న చిన్న బుటీస్ డిజైన్ చేశారనమాట. ఓకే, బ్రోకెట్ బ్లౌజ్. ఓ, ఇంకా దీనికి అసలు మనం మగ్గం వర్క్ చేయించుకునే అవసరం లేదు, ఆల్రెడీ ఫుల్ వర్క్ వచ్చేసి బాగుంటుంది. ఓకే, శారీ అంతా కూడా మనకి జరీతో బ్యాక్గ్రౌండ్ అంతా స్పేర్ టిష్యూ వచ్చింది, ప్లస్ మనకి ఫ్లవర్ అంతా కూడా మనకి జరీ వచ్చింది కదా. బ్లౌజ్ అంతా కూడా మనకి ఏంటంటే జరీ రాకుండా, మిడిల్లో ఎక్కడ జరీ రాకుండా మొత్తం అంతా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉండేది థ్రెడ్ వర్క్ వచ్చింది. 2 కలర్స్ కాంబినేషన్, మజంటా పింక్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. పైన బోర్డర్ సేమ్ అట్లానే ఇచ్చారండి. కింద బోర్డర్ కూడా మనకి పైతానీ స్టైల్లోనే సేమ్ బోర్డర్ వచ్చింది. అంటే శారీలో ఏ బోర్డర్స్ అయితే వచ్చినాయో కంటిన్యూ అవే వచ్చినాయి అనమాట. దీంట్లో కూడా ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 24,800 మేడం. నెక్స్ట్ ఏ కలర్ చూపిస్తున్నారు? నెక్స్ట్ పింక్ మేడం. పింక్ కలర్, పింక్ లోనే మజంటా పింక్. ఓకే, చాలా వెరైటీగా ఉంది, డిఫరెంట్ డిజైనర్ సారీ మేడం. ఓకే, అంటే మనం ఎక్కువ రెగ్యులర్ వేర్ చూస్తుంటాం కదా, ఇది డిఫరెంట్ గా ఉంది కొద్దిగా. ఓకే, పళ్ళు మొత్తం ఫుల్ కడ్డీ వచ్చింది మేడం. టోటల్ గా కడ్డీ అనమాట, ప్యూర్ జరీ కనపడట. దీనిపైన బాగా కనబడుతుంది. ఓకే, పింక్ కలర్ కాంబినేషన్ కి జరీ వచ్చేసరికి చాలా అందం వచ్చింది. ఫ్లవర్స్ అట్లా క్రీపర్స్ టైప్ లో కాకుండా ఓన్లీ కడ్డీ టైప్ లో బార్డర్ ఇచ్చారు. అదే మనకి పళ్ళు బార్డర్ లాగా క్రియేట్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి ఒక బార్డర్ టైప్ లో క్రియేట్ చేశారండి. మొత్తం కూడా ఇట్లా వి టైప్ లో డిజైన్ చేసి, ఆ పైన మనకి దీపాలు ఎలా ఉంటాయో ఆ దీపాల టైప్ లో మనకు ఒక డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ లాగా క్రియేట్ చేశారు. అది కూడా ఏంటంటే ఫుల్ పళ్ళు అంతా ఇలా చేయలేదండి. మనకి మళ్ళీ బార్డర్ ఇక్కడ ఎట్లయితే బార్డర్ కంటిన్యూ చేశారో, కింద శారీ త్రూ అవుట్ శారీ అయితే ఏదైతే బార్డర్ ఇచ్చారో ఆ బార్డర్ మనకి పళ్ళు నుంచి కూడా కంటిన్యూ చేస్తారనమాట. పళ్ళు నుంచి స్టార్ట్ అయింది ఆ బార్డర్ వచ్చేసరికి. ఈ బార్డర్ మనకి జనరల్గా అయితే కడీ టైప్లోనే ఇచ్చేసి శారీ ఏదైతే ఉందో శారీ దగ్గర నుంచి మనకి బార్డర్ కంటిన్యూ చేస్తారు. కానీ దీంట్లో అలా కాకుండా పళ్ళు దగ్గర నుంచే స్టార్ట్ చేశారనమాట. ఇదంతా కూడా మనకి బ్యాక్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఆ తర్వాత దానిపైన అంతా కూడా మనకి ఇట్లా సర్కిల్స్ టైప్లో మనకి ఒక క్రీపర్ లాగా మొత్తం జరీతో డిజైన్ చేశారు మేడం. ఓకే, మళ్ళీ ఎండింగ్ లో ఏం చేస్తారంటే కడ్డీ అంచేస్తారు బోర్డర్ అట్లాగే. వా, సారీ మొత్తం మేడం. ఓకే, దీంట్లో సిల్వర్ జరీ కూడా మిక్స్ చేస్తారు. అవును మేడం, సిల్వర్ తక్కువ యూజ్ చేసి, ఓకే, అంటే ఎక్కడైతే మీనా వర్క్ వచ్చే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ మీనా వర్క్ తీసుకోకుండా కలర్ జరీతో ఫిల్ చేస్తే ఎలా ఉంటుంది అని, అది కూడా కలర్ లో కూడా సిల్వర్ జరీ అంటే వేరే కలర్ జరీ కాకుండా మనకి మొత్తం అంతా కూడా మనకి జరీతోనే డిజైన్ చేస్తారు. కానీ దాంట్లో మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ మీద సన్నటి లైన్స్ వచ్చాయండి. ఇదంతా కూడా దాంట్లో మనకి ఏంటంటే ఫిల్లింగ్ తో మనకి ఒక ఫ్లవర్ టైప్ లో ఇచ్చి క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. దీంట్లోనే మనకి మ్యాంగో కూడా వచ్చింది. ఆ మ్యాంగోలో కూడా చిన్న మ్యాంగో చూసారు కదా, మనకి సిల్వర్ జరీతో డిజైన్ చేశారండి. సో లోపల ఉన్నటువంటి చిన్న మ్యాంగోని సిల్వర్ జరీ వచ్చింది. ఈ పెద్ద మ్యాంగో అంతా కూడా మనకి గోల్డ్ జరీతో ఫిల్ చేశారు. చిన్న చిన్న ఫ్లవర్స్ తో టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాం ఎలా ఉందో. ఇదంతా వచ్చి మనకి ప్లెయిన్ గా వచ్చిందండి. మిడిల్లో పార్ట్ అంతా కూడా బ్లౌజ్ సేమ్ బోర్డర్స్ మనకి శారీలో ఏవైతే బోర్డర్స్ 2 సైడ్స్ కంటిన్యూ చేశారో, అంటే పైన వచ్చేసరికి కడీ టైప్లో, కింద వచ్చి కొంచెం డిజైనర్ టైప్లో సేమ్ అవే బోర్డర్స్ మనకి బ్లౌజ్కి కూడా వచ్చాయి అనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 25,800.
నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చి మంచి పింక్ మేడం, పింక్ లో. ఓకే, రాణి పింక్ అండ్ మెజెండా పింక్ కాంబినేషన్ మిక్స్ వస్తుంది. ఇది వచ్చి పళ్ళు పార్ట్ మేడం. పళ్ళు కూడా కొద్దిగా ఏంటంటే కొద్దిగా హెవీ డిజైన్ ఇవ్వకుండా స్మాల్ డిజైన్ ఇచ్చారన్నమాట, టోటల్ జరీ తీసుకొని. ఓకే, బ్యాక్గ్రౌండ్ అంతా వచ్చేసరికి పింక్ వచ్చిందండి, దాంట్లో జరీతో డైమండ్స్ వచ్చాయి, అవి స్టెప్స్ లాగా వచ్చినాయి అనమాట డైమండ్స్ అన్ని కూడా. మళ్ళీ దాంట్లో మొత్తం కడ్డీ టైప్లో కాకుండా బోర్డర్ అంతా కూడా మనకి 4 వేరియేషన్స్ టైప్లో మధ్యలో ఒక చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేసి ఇచ్చారు పళ్ళులో వచ్చి. బోర్డర్ వచ్చేసరికి మనకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఓకే, ఇంతకుముందు ఒక సారీ చూసినప్పుడు కడ్డీ అంచు కింద వచ్చింది, ఇది పైన వచ్చింది అనమాట, మధ్యలో వచ్చింది. ఓకే, డిఫరెంట్గా వచ్చింది అనమాట. మొత్తం ఫ్లవర్ అంటే బ్యాక్గ్రౌండ్ అంతా మనకి పింక్ తీసుకుని దాంట్లో సన్నటి లైన్స్ ఇచ్చారు, దాని పైన అంతా కూడా మనకి జరీ ఫిల్లింగ్తో ఫ్లవర్ అండ్ క్రీపర్ ఆ టైప్లో క్రియేట్ చేసి కింద వచ్చేసరికి కడ్డీ బోర్డర్ వచ్చిందండి. దాంట్లో కడ్డీ బోర్డర్లో మనకి ఏంటంటే ఈ డిజైన్ రావడం వల్ల కట్ వర్క్ టైప్లో క్రియేట్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. శారీ ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో మొత్తం అంతా కూడా పింక్ కలర్ ఎక్కువ, క్రీపర్ అంతా పింక్ కలర్ ఇచ్చారు. శారీ కలర్ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే ఒక ఫ్లవర్ వచ్చేసరికి కలర్తో కనబడుతుంది మనకు, ఒక ఫ్లవర్ వచ్చేసరికి మళ్ళీ జరీతో కనబడుతుంది. మరి అవుట్ లైన్ ఏం చేస్తారంటే లైట్ రస్ట్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ తో అవుట్ లైన్ తీసుకున్నారు డిజైన్ అంతా మనకు. సారీ మొత్తం టోటల్ గా ఇలాగే వస్తుంది మనకు. ఓకే, అంటే ఫ్లవర్ నేమో జరీతో హైలైట్ చేశారు, ఈ క్రీపర్ అలాగే ఈ మ్యాంగోస్ డిజైన్ అంతా కూడా ఏంటంటే మనకి శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఎలివేట్ అయ్యేటట్లు చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి స్పేర్ టిష్యూ కూడా కాదు, మంచి ఎక్కువ జరీ ఉన్నట్టే అనిపిస్తుంది. ముద్ద జరీ తీసుకున్నారు. ఓకే, దీని బ్లౌజ్ అండి, బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది, చిన్న చిన్న డైమండ్స్ లాగా వచ్చింది, అంటే ట్రయాంగిల్ షేప్. ఇదంతా మనం మామూలుగా డిజైన్ చూస్తే ఒక దగ్గర పెడితే టెంపుల్ స్టైల్ అంటాము, అంటే విడిగా తీసారు కనుక ట్రయాంగిల్ షేప్ అవుతుంది. ఓకే, టెంపుల్ డిజైన్ టైప్. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చిందండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 27,800. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ సారీ వచ్చి మనకు ఎల్లో కలర్ మేడం. ఎల్లో కలర్ 1 మీటర్ కన్నా పెద్దది ఇచ్చారు. చాలా బిగ్ పళ్ళు వస్తుంది మనకు, పళ్ళులో కూడా వేరియేషన్ చాలా కనబడుతుంది. ఓకే, మంచి డిజైనర్ పళ్ళు ఇది. ఓకే, టోటల్ మన డిఫరెంట్ దీంట్లో ఏంటంటే మేడం ఇదంతా పైతని స్టైల్ వస్తుంది అనమాట. టోటల్ పైతని స్టైల్, టోటల్ గా పైతని స్టైల్ ఉంటుంది సారీ మొత్తం. ఓకే, ఇందులో స్పెషల్ ఏంటంటే మధ్యలో వచ్చేసరికి మ్యాంగో డిజైన్ వచ్చింది, చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చాయండి. మరి సపరేట్ గా అటు ఇటు వచ్చేసరికి మనకి క్రోటన్ ట్రీస్ ఉంటాయి కదా, క్రోటన్ మొక్కలు ఆ టైప్ లో క్రియేట్ చేశారనమాట. 2 సైడ్స్ మన అలాగే వస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఒక చిన్న పైతాని బోర్డర్ క్రియేట్ చేశారు లోటస్ ఫ్లవర్స్ తో. తర్వాత ఒక డ్రాప్ టైప్ లో ఒక చిన్న డిజైన్ వచ్చింది. అంటే ఇవి ఒక బోర్డర్స్ లాగా, పళ్ళుకి ఒక బోర్డర్స్ లాగా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ వస్తుంది. దీని పళ్ళు బోర్డర్ వచ్చేసరికి మనకు ఏం చేశారంటే 2 లోటస్ తీసుకున్నాం మేడం. ఓకే, ఇక్కడ ఉన్న డిజైన్ మనకి 2 సైడ్స్ పళ్ళులో బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ని కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారనమాట. ఇక్కడ దానికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక చిన్న ఒక లైన్ లాగా డిజైన్ చేశారు, దాంట్లో కూడా మనకి మొత్తం వేవ్స్ లాగా డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. శారీ ఓపెన్ చేసి చూద్దాం. పసుపు కొమ్ము రంగుకి ఏంటంటే మనకి జరీ కూడా యాడ్ చేశారు, బ్యాక్గ్రౌండ్ అంతా అట్లా వచ్చింది. ఆ తర్వాత దాని పైన అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ బుటీస్ డిజైన్ చేశారండి. త్రూఅవుట్ శారీ అంతా కూడా ఇంత పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి. లోపల వచ్చేసరికి మనకి ఏంటంటే మెరూన్ కలర్, డార్క్ మెరూన్, బ్లాకిష్ మెరూన్ కలర్ కాంబినేషన్తో మనకి అవుట్ లైన్ అంతా కూడా కనబడుతుంది. లోపల ఒక పోగ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్, ఒక పోగ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎల్లో కలర్ కనపడడం వల్ల లోపల డల్నెస్ ఉంది. ఈ లోపల ఈ డ్రాప్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది, మొత్తం కూడా బ్లాకిష్ మెరూన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే వస్తుందండి, చాలా దగ్గర ఇచ్చారనమాట. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? ఓకే, డిజైనర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో మనకి వచ్చింది మెరూన్ కలర్ తో. మనకి దాంట్లో ఏంటంటే మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా డిజైన్ చేశారు. మొత్తం ఈ బ్లౌజ్ అంతా కూడా ఇట్లాగే డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ అంటే బ్లౌజ్ కి బోర్డర్స్ వచ్చేసి మనకి శారీలో ఏ బోర్డర్స్ అయితే వచ్చాయో సేమ్ బోర్డర్స్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది మీకు సెకండ్ బ్రాంచ్ కదండి శ్వేతా సారీ మందిర్. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కవాడి కూడా, సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మనకి విద్యానగర్లో స్టార్ట్ చేశారు. దీంట్లో కూడా అన్ని మనకి ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ ఉన్నాయి, అలాగే పట్టులో డిజైనర్ సారీస్ కూడా ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 22,800. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? బ్లూ కలర్ సారీ మేడం. ఓకే, కంచిపట్టులోనే బ్లూ కలర్. ఓకే, లైట్ వెయిట్ సారీ వస్తుంది. పళ్ళు సారీ కలర్ వచ్చి సెల్ఫ్ వచ్చింది అనమాట. సెల్ఫ్ కలర్ లో కూడా డిఫరెంట్ డిజైనర్ సారీ అయితే. ఓకే, పళ్ళు పార్ట్ మేడం ఇదంతా. ఓకే, పళ్ళులో కూడా మనకి ఏం చేశారంటే మధ్యలో డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. ఓకే, 2 వైపులో మనకు వచ్చేసరికి మ్యాంగోస్ ఇచ్చారు అనమాట. పెద్ద పెద్ద మ్యాంగోస్ వచ్చాయి. మధ్యలో మనకి ఇదంటే డైమండ్ లోనే మనకి స్టెప్స్ లాగా ఇచ్చారు అనమాట. ఓకే, బాట్ వచ్చేసరికి మనకు పైన కింద సేమ్ ఇచ్చేసి కింద వచ్చేసరికి చేంజ్ చేశారు అనమాట. ఓకే, సేమ్ బార్డరే మనకి, ఇదే బార్డర్ మనకి పైన వచ్చేసరికి ఒక చిన్న క్రీపర్ లాగా కంటిన్యూ చేశారు. ఇదంతా వచ్చి మనకి డైమండ్స్ లాగా వచ్చింది. ఈ చిన్న బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు, కానీ కొంచెం వేరియేషన్ వచ్చిందండి. ఇక్కడ మనకి ఏంటంటే పైన బార్డర్ వచ్చి మనకి ఎడ్జ్లో వచ్చింది, అంటే స్టార్టింగ్లో వచ్చింది. ఇక్కడ అలా కాకుండా
మిడిల్లో ఇచ్చేసి దాని తర్వాత కింద వచ్చేసరికి అసలు ఎడ్జెస్ దగ్గరికి వచ్చేసరికి మనకి బార్డర్ అంతా బ్లూ కలర్ పీకాక్ బ్లూకి కాంబినేషన్ తీసుకుని దానికి పింక్ కలర్తో మొత్తం అంటే జరీ అనేది ఎక్కడ యూస్ చేయకుండా మొత్తం థ్రెడ్ వర్క్తోనే డిజైన్ చేశారనమాట, పింక్ థ్రెడ్ వర్క్తో. కానీ జరీ అనేది ఎక్కడ లేకుండా చాలా చక్కగా ఉంది ఈ డిజైన్ వచ్చేసి శారీ. ఓకే, ఇది మొత్తం మనకి ఎలా అంటే మ్యాంగోస్ కూడా 2 టైప్ డిజైన్ తీసుకున్నాం అనమాట. ఒక మ్యాంగో వచ్చేసరికి కొద్దిగా ఇలా రివర్స్ లో ఉంటుంది, ఒకటేమో స్ట్రైట్ గా ఉంటుంది, ఆపోజిట్ స్టైల్లో. అంటే మనము కొందరు ఏం చేస్తారంటే ఫ్రంట్ పళ్ళు వేసుకుంటారు, ఫ్రంట్ పళ్ళు వేసుకున్నప్పుడు బాగా అనిపించారు మనకు. ఫుల్ జరీతోనే డిజైన్ చేశారు, ఇంకెక్కడ కూడా వేరే కలర్ థ్రెడ్ అనేది యూస్ చేయకుండా మొత్తం జరీతోనే మనకి క్రాస్ లైన్స్ టైప్లో, ఇట్లా క్రాస్ లైన్స్ టైప్లో మనకి మొత్తం మ్యాంగోస్తో వచ్చిందనమాట. అది కూడా ఒక మ్యాంగో వచ్చేసరికి ఇట్లా స్ట్రైట్ పైకి వచ్చేటట్లు, ఇంకొక మ్యాంగో క్రీపర్ వచ్చేసరికి ఇట్లా కిందకు ఉండేటట్లు డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఇంత గ్రాండ్గా వచ్చిందండి. దీని బ్లౌజ్ ఎట్లా వచ్చింది చూద్దాం. శారీలో ఏ విధంగా అయితే వచ్చిందో అదే మనం అంటే టోటల్ శారీ అంతా ఫుల్ డిజైన్ వచ్చేసింది కదా, సో దానివల్ల ఏంటంటే మనకి ఇదంతా కూడా ప్లెయిన్గా వదిలేసారు. మనకి ఇది బ్రైడల్ శారీ కాబట్టి మనం ఏమైనా వర్క్ చేయించుకోవాలనుకున్నట్లయితే దానికి అవైలబుల్గా ఉండేటట్లు మనకి ఇట్లా ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం మనకి ఈ శారీలో ఏ బోర్డర్స్ అయితే వచ్చాయో పైన ఒక చిన్న బోర్డర్ కింద బిగ్ బోర్డర్ సేమ్ ఈ బ్లౌజ్కి కూడా మనకి అట్లాగే వచ్చింది అనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 19,800 మేడం. నెక్స్ట్ ఏ డిజైన్ చూపిస్తున్నారు? నెక్స్ట్ డిజైనర్ శారీ మేడం. డిజైనర్ శారీ, డిజైనర్ శారీ రెడ్డిష్ మెరూన్ ఉంటాం కదా, రెడ్డిష్ మెరూన్. ఓకే, టోటల్ పళ్ళు మొత్తం మనకి లేపాక్షి స్టైల్లో వస్తుంది అనమాట. లేపాక్షి స్టైలా? ఓకే, ఇది ఉందిగా నెమలి మ్యాంగో స్టైల్ అని చేస్తారు. ఒక మ్యాంగో ఇచ్చారండి, ఆ షేప్ వచ్చేసి మనకి బయటకు కనబడడానికి మ్యాంగో లాగా కనబడుతుంది. కానీ దీంట్లో ఒక పికాక్ అనేది ఉందండి. ఆ పికాక్లో కూడా మనకి ఆ పింఛంలో అన్నీ కూడా మనకి మ్యాంగోస్తో డిజైన్ చేశారు అనమాట. ఆ నెమలి పింఛం అనేది అంతా కూడా మ్యాంగోస్తో డిజైన్ చేశారు. అది మనకి 2 లైన్స్ టైప్లో క్రియేట్ చేశారు. మిడిల్లో వచ్చేసరికి ఇట్లా క్రాస్ లైన్స్ లాగా జరీతో మనకి డిజైన్ చేశారు. ఇది పళ్ళు పార్ట్. ఓకే, పైన వచ్చేసరికి కడ్డీ అని చేశారు, కడ్డీ బోర్డర్ వచ్చింది. ఓకే, కింద బార్డర్ చూద్దాం. టోటల్గా మనకు ఒక హార్ట్ చేసినట్టు డిజైన్ చేసినట్టు ఉంటుంది మనకు. బోర్డర్ పైన కూడా పెయింటింగ్ చేసినట్టు ఉంటుంది. ఓకే, ఇదంతా మనకు కడ్డీ అంచి మేడం. టోటల్గా కడ్డీ పైన కూడా ఏం చేస్తారంటే మనకి పళ్ళుల్లో ఏదైతే తీసుకున్నారో డిజైన్ దాన్నే మనకు ఇక్కడ మ్యాంగో కనబడుతుంది కదా, మధ్యలో నుంచి మనకి ఏం చేస్తారంటే నెమల్ ఏదైతే ఉందో ఆ నెమల్ని మాత్రమే బాగా హైలైట్ చేసి జరీతో డిజైన్ చేశారండి. ఆ మ్యాంగో షేప్ అలాగే ఆ నెమలి పింఛం ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఏంటంటే క్లాత్ ఏ కలర్ అయితే ఉందో ఆ రెడ్డిష్ కలర్తో డిజైన్ చేశారనమాట. అంటే మొత్తం స్పేర్ టిష్యూ లాగా వచ్చింది. ఈ డిజైనింగ్ అంతా కూడా మనకి క్లాత్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మనకి ఎలివేట్ అయ్యేట్లు డిజైన్ చేశారు. ఈ లైన్స్ కానీ ఈ క్రీపర్ లాగా వచ్చినాయి కానీ చిన్న చిన్న డ్రాప్స్ టైప్ బిందీస్ టైప్లో వచ్చిన డిజైన్ కానీ ఇదంతా కూడా ఏంటంటే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ మాత్రమే ఎలివేట్ అయ్యేటట్లు మిగిలిందంతా కూడా జరీతో ఉండేటట్లు డిజైన్ చేశారు. ఓకే, టోటల్గా మన శారీ మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న క్యూట్గా ఉన్న మ్యాంగోస్ డిజైన్ చేశారు, అవి జరీతో వచ్చాయి. చాలా బాగా నీట్గా కనపడుతుంది చూడడానికి. ఓకే, శారీ మొత్తం టోటల్గా ఇలాగే ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఇట్లా చిన్న చిన్న మ్యాంగోస్తో డిజైన్ చేశారు. బ్లౌజ్ అండి? బ్లౌజ్ చూపిస్తాను. మొత్తం బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి పైన ఏదైతే వచ్చిందో కడ్డీ అంచు ఓకే అదే మాదిరి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. అంటే బ్లౌజ్ టోటల్ ప్లెయిన్ వచ్చిందండి, ఓన్లీ అంచులు మాత్రమే అంటే బోర్డర్స్ మాత్రమే మనకి ఇక్కడ ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చారు. అంటే హ్యాండ్స్ పార్ట్లో వేసుకునేటట్లు డిజైన్ చేసుకునేటట్లు ఇచ్చారు, మిగిలినంతా ప్లెయిన్ ఇచ్చారు. కావాలంటే మనం ఇట్లా ప్లెయిన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మనం మగ్గం వర్క్స్ కానీ ప్యాచ్ వర్క్స్ కూడా వస్తున్నాయండి. ఇప్పుడు మగ్గం వర్క్ అంటే కూడా మళ్ళీ కాస్ట్ అవుతుంది. అదే మనకి షాప్స్లో ప్యాచ్ వర్క్స్ దొరుకుతున్నాయి, మెరూన్ అంటే మెరూన్ అండ్ జరీ కలర్ కాంబినేషన్తో అవి మనం తీసుకొచ్చి ఇక్కడ చేయించుకున్నా కూడా డిజైన్ చేయించుకున్నా మనమే చేసేసుకోవచ్చు కూడా. ఓకే, ఈ శారీ కాస్ట్ 13,800. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ వచ్చి మంచి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ మేడం, చాలా రేర్గా వస్తుంది కలర్ అనమాట. ఓకే, చెప్పుకోవాలంటే వచ్చి పళ్ళు కలర్ మజంటా పింక్ వచ్చింది, చంద్రకాంత కలర్. ఓకే, పళ్ళు మొత్తం మంచి హెవీగా వస్తుంది. టోటల్గా బిగ్ మ్యాంగోస్ అనమాట. పళ్ళు రిచ్గా కనపడడానికి బిగ్ మ్యాంగోస్ తీసుకున్నారు. మ్యాంగోస్ ఇచ్చారు, దాని లోపల అవుట్ లైన్ అంతా కూడా వచ్చేసి మనకి దాని పింక్ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. డబుల్ మ్యాంగో వచ్చింది దీంట్లో. ఓకే, అటు ఇటు వచ్చేసరికి మనకి స్పేర్ టిష్యూ ఫిల్లింగ్తో మనకి ఫ్లవర్ డిజైన్ చేశారు. దాని అవుట్లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ ఇచ్చి మిడిల్లో ఆ బర్డ్ ఏదైతే ఉందో ఆ బర్డ్ వచ్చేసి మనకి జరీతో డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఇట్లా బార్డర్ లాగా క్రియేట్ చేశారు. పైన బార్డర్ ఏమో కొద్దిగా మనకు 2 కలర్ కనపడే విధంగా. ఓకే, సెల్ఫ్ కలర్ కాంబినేషన్ పింక్తో ఒకటి, లైట్ గ్రీన్ కలర్తో ఒకటి. ఓకే, ఇదంతా గ్రీన్ కలర్లో వస్తే మనకి జిగ్జాగ్ లాగా వచ్చింది. దీంట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే టర్నింగ్ బోర్డర్ టైప్లో క్రియేట్ చేశారండి, పింక్ కలర్తో జరీలో వచ్చింది. కింద ఎట్లా వచ్చిందో చూద్దాము. కింద బార్డర్ మనకి కొద్దిగా పెద్ద బార్డర్ తీసుకున్నారు.
ఓకే పైతని స్టైల్లో మనకు మహారాష్ట్ర పైతని శారీస్ ఉంటారు కదా, ఓకే ఆ టైప్ లో ఉంటుంది మనకు చూడడానికి ఓకే. కింద బోర్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ మీద మనకి టర్నింగ్ బోర్డర్ వచ్చిందండి చిన్నది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా జరీతో తీసుకుని అవుట్ లైన్ మాత్రమే పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక లోటస్ ఫ్లవర్, కానీ లోటస్ ఫ్లవర్ కూడా కాదు, ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లవర్ ఫ్లవర్ అంటుంది. ఓకే ఇలా ఇక్కడ చూస్తే మనకు కనబడుతుంది. ఒక సైడ్ లోటస్ ఫ్లవర్ కనబడుతుంది, ఒక సైడ్ వచ్చేసరికి సన్ఫ్లవర్ టైప్ లో కనబడుతుంది. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి అట్లా 4 వేరియేషన్స్ చూపించారు లైన్స్. ఆ తర్వాత వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇట్లా వి షేప్ లో తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ పింక్ తో అట్లా చిన్న బోర్డర్స్ లాగా, అంటే 4-5 వేరియేషన్స్ చూపించారు డిజైనింగ్ లో. మనకి చిన్న చిన్న బోర్డర్స్ తీసుకున్నప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ డిజైన్ వచ్చింది. సారీ మొత్తం మనకు టోటల్ గా లైట్ యాంటిక్ స్టైల్లో జరిగి తీసుకున్నాం అనమాట. ఓకే అంత స్ప్రే వర్క్ ఉంటుంది దీని అంతా టోటల్ గా యాంటిక్ స్టైల్లో ఉంటుంది. మరీ తీగలను కనిపించకుండా ఓకే కొద్దిగా డల్ ఫినిషింగ్ తో వస్తుంది. అండ్ ఫ్లవర్ కూడా మనకు చాలా హైలైట్ గా వస్తుంది. మనకు ఫ్లవర్ అంతా మనకి జరీతో డిజైన్ చేశారు. మరి లీఫ్ ఉంది కదా మేడం, ఓకే ఆ లీఫ్ పార్ట్ అనేది మనం ఏం చేస్తామంటే మెరూన్ కలర్ తీసుకున్నారు. 2 కలర్స్ తీసుకున్నారు. ఎస్, మెరూన్ కలర్ చాలా బాగా కనబడుతుంది. నెక్స్ట్ ఈ కొమ్మలు ఉన్నాయి కదా, ఆ కొమ్మల మధ్యలో ఏం చేస్తారంటే మళ్ళీ గ్రీన్ కలర్ లో యూస్ చేస్తారు. ఓకే చాలా బాగా కనబడుతుంది అందంగా. సారీ మొత్తం టోటల్ గా ఇలా టోటల్ ఫ్లవర్ ని బాగా హైలైట్ చేశారండి. మొత్తం సారీలో ఫ్లవర్ హైలైట్ అయింది. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? చూపిస్తాను బ్లౌజ్. ఓకే దానికి సేమ్ బోర్డర్సా? సేమ్ బార్డర్స్. పైన చిన్న బార్డర్, కింద వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ వచ్చింది కదా శారీలో. సేమ్ బార్డర్స్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. అంటే కాంట్రాస్ట్ కి చాలా బాగా అందంగా ఉంటుంది బార్డర్ కూడా. అంటే మనం హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. బాగుంటుంది. ఓకే మనం చిన్న హ్యాండ్స్ అయితే కనుక మనం ఈ ఫ్లవర్ని మాత్రమే మిడిల్లో వచ్చేటట్లు తీసుకుంటే బాగుంటుంది. అంటే షార్ట్ స్లీవ్స్ అయితే కనుక. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చి మనకు 15,800. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చి మంచి లైట్ వంగ పువ్వు రంగు మేడం. వంగ పువ్వు రంగు. ఓకే చాలా బాగుంటుంది. పళ్ళు వచ్చేసరికి మనకు మెజెంటా పింక్, మజంటా పింక్, చాలా చంద్రకాంత కలర్ అంటాం కదా, ఆ కలర్ లో వస్తుంది. పళ్ళు మొత్తం హెవీ పళ్ళు, 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు ఇచ్చారు మనకు. ఈ మిడిల్ లో వచ్చేసరికి మనకి చంద్రకాంత కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా జరీతో ఫిల్లింగ్ తో మనకి ఒక డ్రాప్ టైప్ లో డిజైన్ చేసి, ఆ డ్రాప్ లో కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్, లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో చిన్న బిందీ టైప్ లో ఒక చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చారు అనమాట. ఒక చిన్న డ్రాప్ లాగా ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసరికి చిన్న జరీతోనే డాట్స్ టైప్ లో క్రియేట్ చేశారు. ఇది వచ్చేసరికి మిడిల్ లో ఇలా వచ్చిందండి. మళ్ళీ సేమ్ అటు ఇటు వచ్చేసరికి మనకి ఒక బోర్డర్ అండి, మ్యాంగో టైప్ లోనే ఒక లీఫ్ తీసుకున్నారు. ఆ లీఫ్ లో కూడా ఏంటంటే ఒక 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. ఆ లీఫ్ ఫిల్లింగ్ అంతా కూడా 2 కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. మజంటా పింక్ అండ్ జరీతో డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా ఏ ఆకారం అయితే ఉంటుందో లైన్స్ కనబడతాయో ఆ కలర్ క్లియర్ కనబడుతుంది. అవును, క్లియర్ గా తెలుస్తుంది. ఆ విధంగా ఉంటుంది. ఓకే 2 సైడ్స్ మనకి ఇట్లాగే ఇచ్చారు. సేమ్ ఇచ్చారు. బోర్డర్ అండి, బార్డర్ వచ్చేసరికి పైన సేమ్ ఇచ్చారు, పైన కింద సేమ్ ఇచ్చేసి మధ్య మధ్యలో ఏం చేశారంటే బిగ్ మ్యాంగో తీసుకున్నారు. ఓకే మధ్యలో తీగలా ఉంది కదా, క్రీపర్ టైప్ లో ఒక చిన్న చిన్న మ్యాంగోస్ అట్లా డిజైన్ చేశారు అనమాట. జరీతో వచ్చింది ఇది. పైన బోర్డర్ ఏదైతే ఉందో కింద కూడా ఇది కంటిన్యూ చేశారు. దానిపైన 2 లైన్స్ లాగా ఏంటంటే మొత్తం గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో పెద్ద పెద్ద మ్యాంగోస్ లాగా డిజైన్ చేశారనమాట. దాంట్లో గ్రీన్ కలర్ అలాగే మజంటా పింక్ 2 కలర్స్ కూడా మిక్స్ అయ్యాయి అనమాట. 2 బోర్డర్స్ లాగా క్రియేట్ చేశారు. మొత్తం టోటల్ గా చూసినట్లయితే మనకి 3 బోర్డర్స్ వేరియేషన్ కనబడుతుంది ఇక్కడ. సారీ అండి, సారీ మొత్తం చూపిస్తాను. మనకి ఏంటంటే పింక్ లోనే లైట్ వైట్ కలర్ ఉంటుంది కదా, 2 కలర్ మిక్స్ చేసినప్పుడు ఇలాంటి కలర్ వస్తుంది. లైట్ వంగపు రంగు వచ్చింది. అది మనం ఆనియన్ షేడ్ కూడా అనుకోవచ్చు. చెప్పు. ఓకే మధ్య మధ్యలో మనకి మ్యాంగోస్ ఇచ్చారు. దీనికి స్ట్రైట్ లైన్స్ టైప్ లో డిజైన్ చేశారు. మధ్యలో అంతా కూడా మనకి ఏంటంటే లైట్ కలర్ కాంబినేషన్ తో మనకి జిగ్జాగ్ లాగా జరీతో డిజైన్ చేశారు. ఆ జరీకి మధ్యలో ఏంటంటే ఆ జిగ్జాగ్ లైన్స్ కి మధ్యలో మనకి ఒక మ్యాంగో షేప్ తీసుకుని 2 మ్యాంగోస్ డబుల్ మ్యాంగో వచ్చింది. అవుట్ లైన్ అంతా మజంటా పింక్ తో లోపల అంటే పెద్ద మ్యాంగోకి వచ్చేసి లోపలంతా కూడా మనకి ఏంటంటే ఫిల్లింగ్ అంతా జరీతో వచ్చింది. దానికి అవుట్ లైన్ వచ్చేసి మజంటా పింక్ వచ్చింది. చిన్న మ్యాంగోకి వచ్చేసరికి ఇక్కడ లైట్ కలర్ ఏదైతే ఉందో అంటే వైట్ కలర్ థ్రెడ్ అన్నారు కదా, ఆ థ్రెడ్ కలర్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాం. సెల్ఫ్ డిజైన్తో వచ్చింది. మనకి బ్లౌజ్ అంతా కూడా మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. 2 సైడ్స్ మనకి జరీ బోర్డర్స్ ఏవైతే ఇచ్చారో శారీలో 2 సైడ్స్ కూడా సేమ్ అవే బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఓన్లీ జరీ బోర్డర్స్ మాత్రమే వచ్చాయి. ఓకే ఈ సారీ ఎంత ఉందండి రేట్? 14,800. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చి మంచి ఆనంద బ్లూ మేడం. ఆనంద్ బ్లూ కలర్స్. ఓకే బ్లూ అన్నాని ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ అన్ని కూడా ఏంటంటే డిఫరెంట్ కలర్స్ లో చూసాం. ఏది కూడా ఒకటే కలర్ లో మనం చూడలేదు. అవును మేడం. దీనికి కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు ఇచ్చారు. పింక్ కలర్ కల్నేతలో ఇచ్చారు. కల్నేతలో కూడా దానిలో కూడా బ్లూ కలర్ మిక్స్ వస్తుంది మనకి. ఓకే చూడడానికి అంటే మనకి తెలియదు అన్నమాట. కల్నేతలో వచ్చింది. అది ఏంటంటే మనకి మ్యాంగోస్ ఉన్నాయి కదా మేడం, మధ్య మధ్యలో మ్యాంగోస్. ఈ పళ్ళు వచ్చేసి మనకి 1 మీటర్ ఫుల్ ఇవ్వలేదండి, మనకి 30 మీటర్ వరకు ఇచ్చారు. 30 మీటర్లో మిడిల్లో వచ్చేసరికి మనకి డైమండ్స్ టైప్లో మొత్తం జరీతో తీసుకున్నారు.
దాంట్లో ఒక దాంట్లో వచ్చేసరికి మనకి మ్యాంగో వచ్చింది 2 కలర్స్ కాంబినేషన్లో, ఇంకొక దాంట్లో వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది. అట్లా మిడిల్లో బ్లాక్ మాత్రమే అలా డిజైన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మన బిగ్ మ్యాంగోస్ తీసుకున్నారు. ఒక బోర్డర్ లాగా మిడిల్లో వచ్చింది మల్టీ కలర్ కాంబినేషన్లో. ఆ తర్వాత వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్ అండి. ఒక మ్యాంగో వచ్చేసరికి చుట్టూ అంతా కూడా లీవ్స్ లాగా వచ్చింది, ఇంకొక మ్యాంగో వచ్చేసరికి మ్యాంగో చుట్టూ మళ్ళీ చిన్న మ్యాంగోస్ డిజైన్ వచ్చింది. అట్లా ఒక బోర్డర్ లాగా మనకి పళ్ళుని క్రియేట్ చేశారు. ఇంతకుముందు బ్లూ కలర్ చెప్పాను కదా, ఆ కలర్ ఈ మ్యాంగో మధ్యలో కనబడుతుంది చూడండి. ఓకే బార్డర్ వచ్చేసరికి మనకి ఏం చేస్తారంటే చాలా ముద్దంచి తీసుకున్నారు. ముద్దంచు చాలా నీట్గా ఉంటుంది ఆ బార్డర్ కూడా. దానిపైన ఏం చేస్తారంటే మంచిగా ఒక కలసం మోడల్లో ఉంది ఆ డిజైన్ వచ్చేసి. ఒక కలసం మోడల్లో పళ్ళు ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి డబుల్ కలరే కనపడుతుంది. దీంట్లో చూడండి మనకి పింక్ అండ్ వైలెట్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్ లో కనపడుతుంది. అది ఒక కలసం మోడల్లో డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇట్లానే వస్తుంది బార్డర్ వచ్చేసి. మిడిల్లో శారీ వచ్చేసి మనకి స్పేర్ టిష్యూ బ్లూ కలర్తో స్పేర్ టిష్యూ డిజైన్ వచ్చింది. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి జకార్డ్ బ్లౌజ్ వచ్చింది. మొత్తం చిన్న చిన్న డైమండ్స్ లాగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అండి. శారీలో ఏ బార్డర్ అయితే వచ్చిందో 2 సైడ్స్ మనకి సేమ్ బార్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 22,800 మేడం. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ వచ్చి మంచి పింక్ మేడం. పింక్ కలర్ లో కూడా మంచి డిఫరెంట్ కాంబినేషన్, లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా చాలా హెవీ డిజైన్ వస్తుంది మనకు. ఓకే, టోటల్ పళ్ళు మొత్తం ఇది మేడం. 2 డిజైన్స్ దీంట్లో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి లీఫ్ టైప్లోనే మనకు ఒక కడ్డీ టైప్లో బోర్డర్ మిడిల్లో మాత్రమే ఉండేటట్లు డిజైన్ చేశారు. మొత్తం అంతా కూడా లీఫ్ టైప్లో వచ్చింది. ఆ లీఫ్లో మళ్ళీ ఒక చిన్న లీవ్స్ వచ్చాయి, తర్వాత ఒక మ్యాంగో షేప్ వచ్చింది. అట్లా డిఫరెంట్గా డిజైన్ చేశారు మధ్యలో మాత్రమే. మళ్ళీ అటు ఇటు వచ్చేసరికి మనకు ఒక పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండి, చాలా బిగ్ ఫ్లవర్స్ తీసుకున్నారు. మొత్తం జరీతో వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అంతా లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట. ఇది 1 మీటర్ పళ్ళు క్రియేట్ చేశారు. దీని బోర్డర్ వచ్చేసరికి 2 వేరియేషన్స్. పైనంతా వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా మనకి జరీతో వచ్చింది. దీంట్లో ఫ్లవర్ వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ చేశారనమాట, చిన్న ఫ్లవర్. దాని తర్వాత ఇంకొకటి ఏమో బ్లాక్ కలర్ అంటే మెరూన్ కలర్ కాంబినేషన్ అనుకుంటా. మెరూన్ కలర్తో మనకి ఒక చిన్న కడీ టైప్లో లైన్ లాగా క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. పైథాని స్టైల్లో వస్తుంది మనకు సారీ మొత్తం. దీంట్లో సిల్వర్ జరీ కూడా యూస్ చేశారు కదా మేడం. ఓకే, ఇదంతా పైథాని స్టైల్ డిజైన్ అంటుంది. ఇదంతా ఫ్లవర్ స్టైల్ డిజైన్ కూడా పైథాని స్టైల్ డిజైన్ ఉంటుంది. ఈ ఫ్లవర్ అంతా ఓకే. ఇదంటే ఈ వర్క్ ఉంది కదా, ఇదంతా స్పెషల్ కారిగర్స్ ఉంటారు అనమాట, పైథాని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనం చేయించామన్నమాట ఇది. ఓకే, ఒక ఫ్లవర్ వచ్చేసరికి మనకి ఈ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి మనకి సిల్వర్ జరీ యూస్ చేశారండి. మనకి 2 కలర్స్ జరీస్ కూడా దీంట్లో యూస్ చేశారు. గోల్డ్ జరీ వచ్చింది, ప్లస్ మనకి దాంట్లో సిల్వర్ జరీ కూడా వచ్చింది, ప్లస్ మనకి ఇంకొక కలర్ ఆఫ్ థ్రెడ్ కూడా యూస్ చేశారు దీంట్లో. మొత్తం టోటల్ శారీ అంతా ఇంత బ్యూటిఫుల్ గా వస్తుంది, కానీ చాలా బాగుంది. ఫ్లవర్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. ఈ జరీ ఫ్లవర్ కి పైన అంతా చూసారు కదా, మనకి శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో మనకి ఒక పెటల్స్ కూడా